హే దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ మీ అందరితో లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి చేసిన కొన్ని సింపుల్, హెల్తీ, సస్టైనబుల్ స్వాప్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఐ నో దీస్ ఆర్ వెరీ కామన్ బ్యాక్ ఇన్ ఇండియా అండ్ అందరి ఇళ్లల్లో చేసేవే మ్యాక్సిమం. బట్ ఇక్కడ కన్వీనియన్స్ కోసం మేము ఇవేం చెయ్యట్లేదు. అవి మార్చుకుంటున్నాను. And the first thing I did as part of this is ditching all the one-time plastic bottles and getting these BPA-free jugs from Whole Foods. I know these are still plastic, but చాలా ప్లాస్టిక్ వేస్ట్ రెడ్యూస్ చేస్తాము. అదర్వైజ్ డస్ట్బిన్ నిండా మేము రోజు తాగే వాటర్ బాటిల్సే కనిపిస్తాయి. అండ్ అనదర్ సింపుల్ చేంజ్ వాజ్ ఆ ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం మానేసి మా జగ్స్ నుంచి ఈ స్టీల్ ఇంకా కాపర్ బాటిల్స్ రీఫిల్ చేసుకుంటాం అనమాట. ఇంట్లో ఉన్న బయటకు కూడా ఇవే క్యారీ చేస్తాము, ఇవే వాడుతున్నాను కూడా. అండ్ నెక్స్ట్ ఈజీ స్వాప్ వాజ్ దీస్ గ్లాస్ కంటైనర్స్. యూజువల్గా ప్లాస్టిక్ వాడేవాళ్ళం ఇంతకుముందు, కన్వీనియన్స్ అండ్ చీపర్ టు బై అని. బట్ ట్రస్ట్ మీ, దీస్ ఆర్ వే మోర్ చీపర్ దెన్ ప్లాస్టిక్ అండ్ లాంగ్ లాస్టింగ్. అందరికీ తెలిసిందే మనం ప్లాస్టిక్ వాడటం వల్ల అది లీచ్ అవుతుంటుంది ఫుడ్లోకి అండ్ ఇట్స్ హార్మ్ఫుల్ అండ్ టాక్సిక్ అని. సో ఈ చిన్న చేంజ్ వల్ల ఇట్ కెన్ గో అ లాంగ్ వే. మనం పల్సెస్, ఉప్పులు, పప్పులు అన్నీ ఇందులోనే స్టోర్ చేసుకుంటాము. అండ్ అనదర్ కుకింగ్ స్వాప్ వాజ్ కంప్లీట్గా నాన్ స్టిక్ ప్యాన్స్ అండ్ పాట్స్ డిచ్ చేసి ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఇంకా సెరామిక్ కోటెడ్ పాట్స్ స్టార్ట్ చేసాము వాడటం. అండ్ ఆల్సో కాస్ట్ ఐరన్ కూడా వాడతాను, బట్ అంత ఎక్కువ ఏం వాడను. వాటిని కొంచెం మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి. అండ్ నాన్ స్టిక్, యాజ్ యూ ఆల్ నో, ఇస్ వెరీ టాక్సిక్. సో దాని నుంచి దూరంగా ఉండడానికి ఈ స్వాప్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మేము డిన్నర్ ప్లేట్స్ కంప్లీట్గా ప్లాస్టిక్ డిచ్ చేసేసాము యూటెన్సిల్స్ అన్నిట్లో. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ స్టీలే వాడతాము, బట్ యాజ్ యూ నో మేము 2 పూట్లకు ఒకసారి కుకింగ్ అలా అవుతుంటుంది. సో రీహీట్ చేసుకోవడానికి మాకు కొన్ని సెరామిక్ పాట్స్ అండ్ ఇవి కావాలి. సో అవి కొనుక్కున్నాము. నెక్స్ట్ ఈజియస్ట్ స్వాప్ వాజ్ డిచింగ్ ద ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్ అండ్ స్విచ్చింగ్ టు దిస్ వుడెన్ బోర్డ్. ఇది మోర్ హైజీనిక్ ఇన్ అవే, బికాస్ ప్లాస్టిక్ కట్ చేసిన కొద్దీ ఆ పైన లేయర్ పీల్ అయిపోయి ఫుడ్లో మిక్స్ అవ్వడం అలాంటివి జరుగుతుంటాయి, బ్యాక్టీరియా వెళ్ళిపోయి. జస్ట్ మెయింటైన్ చేసుకోవడానికి కొంచెం బేకింగ్ సోడాతో కడుక్కోవడం అవన్నీ చేస్తే చాలా ఈజీ ఈ స్వాప్. అండ్ ఇండియాలో అంత ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ మేము బేకింగ్, ఎయిర్ ఫ్రైయింగ్ బాగా వాడతాం, డీప్ ఫ్రై చేసే బదులు ఆయిల్లో. సో దానికోసం వాడే అల్యూమినియం ఫాయిల్, యాజ్ యూ ఆల్ నో, క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి అందులో అని. సో అవన్నీ తీసేసి ఈ రీయూజబుల్ సిలికాన్ వాటికి స్విచ్ అయ్యాం మేము రీసెంట్గా. అండ్ అనదర్ ఈజియెస్ట్ అండ్ ఫస్ట్ స్వాప్ నేను చేసింది ప్లాస్టిక్ బ్యాగ్స్ డిచ్ చేసి ఈ క్లాత్ బ్యాగ్స్ అండ్ ప్రొడ్యూస్ బ్యాగ్స్ తీసుకెళ్ళడం. మేము గ్రోసరీ షాపింగ్కి ఎప్పుడు వెళ్ళినా ఇవి తీసుకొని వెళ్తాము. ఇట్ ఆల్సో సేవ్స్ యూ అ టన్ ఆఫ్ మనీ, బికాజ్ చాలా షాప్స్ ఏదో ఒక రకంగా చార్జ్ చేస్తాయి మనకి. ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇచ్చినా, పేపర్ బ్యాగ్స్ ఇచ్చినా చార్జ్ చేస్తారు. సో అదేం లేకుండా మీరు మీతో ఈజియెస్ట్ థింగ్ దట్ యూ కుడ్ స్విచ్ ఇస్ దిస్. ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇంట్లోకి రాకుండా, అవి పైలప్ అయిపోకుండా క్లాత్ బ్యాగ్స్ క్యారీ చేసేయండి ఎక్కడికి వెళ్ళినా. అండ్ అనదర్ నెక్స్ట్ థింగ్ ఐ చేంజ్ పర్సనలీ, చాలా చిరాకు వచ్చి, ఎందుకంటే ఎవ్రీ క్లీనర్ యూ గెట్ ఇన్ మార్కెట్ ఇస్ టాక్సిక్ అండ్ హ్యాస్ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్. ఒకవేళ అలా కాదు, క్లీన్ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే అవి చాలా కాస్ట్లీ అయిపోతాయి. సో ఆల్ దీస్ గ్లాస్ క్లీనర్స్, బాత్రూమ్ క్లీనర్స్, మల్టీ సర్ఫేస్ క్లీనర్ అన్నీ నేను ఇంట్లో చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఏమీ కెమికల్స్ లేకుండా, కొంచెం ఆర్గానిక్, నాన్ టాక్సిక్ ఇంగ్రీడియంట్స్ తోటి. అండ్ దే వెరీ సింపుల్ టు మేక్ అండ్ సేవ్ యూ అ టన్ ఆఫ్ మనీ. నేను ఈ ప్యూర్ కాస్టిల్ సోప్ వాడతాను అనమాట. దీని నుంచి మనం, ఇది అన్సెంటెడ్ అండ్ ఇట్స్ మేడ్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ హెల్దీ మెటీరియల్స్. సో దీని నుంచి మనం చాలా చేసుకోవచ్చు. మేము దీన్ని క్లీనర్స్ కిందే కాదు, బాడీ వాష్ కింద వాడతాను నేను, హ్యాండ్ సోప్ కింద, డిష్ క్లీనింగ్కి, అన్నిటికీ ఇదే వాడతాము. అండ్ నెక్స్ట్ థింగ్, నేను కాస్టిల్ సోప్తో లాండ్రీ డిటర్జెంట్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. సో ఐవ్ బీన్ యూజింగ్ దిస్ ఎకోస్ ప్లాంట్ పవర్డ్ బ్రాండ్ ఫ్రమ్ లాస్ట్ 2 years అండ్ ఇట్ డస్ నాట్ డిసప్పాయింట్. ఇట్ ఈస్ గ్రేట్ నాన్ టాక్సిక్ లాండ్రీ డిటర్జెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ వూల్ డ్రైయింగ్ బాల్స్. మనం పేపర్ డ్రైయింగ్ షీట్స్ వేస్తాం కదా, అందులో ప్లాస్టిక్ ఉంటుంది అండ్ కొంచెం హార్మ్ఫుల్ టు యువర్ క్లోత్స్. సో దాని బదులు వీటికి షిఫ్ట్ అయ్యాము. అండ్ నెక్స్ట్ థింగ్, ఇండియాలో అంత వాడము కానీ ఇక్కడ పేపర్ టవల్స్, బౌంటీ, ఇవన్నీ చాలా ఎక్కువ యూస్ చేయడం. క్లీన్ క్లాత్స్ ఉతుక్కోవడం కష్టమనో, కన్వీనియంట్ కాదనో, ఏదో ఒకటి. నేను కూడా ఫస్ట్ 1 year చాలా చేశాను, బట్ ఇలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టాక్సిక్ పేపర్ అది.
అండ్ సెకండ్ థింగ్ చాలా కాస్ట్లీ. సో అవన్నీ మానేసి క్లాత్ క్లీనింగ్ ప్రోడక్ట్స్కి వచ్చేసాం. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ డిష్ బ్రషెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ నేను కొన్ని స్వాప్స్ చేసుకున్నాను. యాజ్ యూ కెన్ సీ ఆ ఫస్ట్ వైట్ అండ్ బ్లాక్ది వచ్చేసి బ్యాంబూతో చేసింది. దాన్ని సింక్ క్లీనింగ్కి ఇంకా కౌంటర్ క్లీనింగ్కి వాడతాను. ఆ మధ్యలో సిలికాన్ది వచ్చేసి మా సెరామిక్ పాట్స్కి డిషెస్కి వాడేది. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ వుడెన్ బ్రషెస్, ఇంకా సాఫ్ట్ ఇంకా హార్డ్ బ్రిస్టిల్స్, అవి అన్ని యూటెన్సిల్స్కి వాడచ్చు. అండ్ దే లాస్ట్ యూ వెరీ లాంగ్. మేము యూజువల్గా మ్యాక్సిమం చేత్తో సింక్లో కడుక్కోవడానికి ట్రై చేస్తాం, కానీ దెర్ ఆర్ ఫ్యూ లేజీ అండ్ బిజీ డేస్. అలాంటి డేస్ కోసం డిష్ వాషర్ యూజ్ చేస్తాం అప్పుడప్పుడు. సో యూజువల్ డిష్ వాషర్ పాట్స్ ప్లాస్టిక్ ఉండి అదంతా వేడికి కరిగిపోయి హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. సో ఈ ఆర్గానిక్వి కొనుక్కున్నాం. దీస్ ఆర్ కంపోస్టబుల్ ఆల్సో ద ప్యాకేజింగ్. నెక్స్ట్ మేజర్ చేంజ్ వచ్చేసి గార్బేజ్ బ్యాగ్స్ ప్లాస్టిక్ నుంచి ఈ కంపోస్టబుల్ బ్యాగ్స్కి వచ్చాము. ఇట్ ఈస్ అ లిటిల్ ఇన్కన్వీనియంట్. దీనికి డ్రా స్ట్రింగ్ ఉండదు పట్టుకోవడానికి, బట్ అదర్ దెన్ దట్ దే వర్క్ గ్రేట్. నెక్స్ట్ ఇక్కడ జిప్ లాక్ బ్యాగ్స్ వాడుతుంటాం కదా ప్లాస్టిక్వి, ఫుడ్ పెట్టుకోవడానికి ఎక్కడికైనా క్యారీ చేయడానికి. అది మానేసి రీయూజబుల్ సిలికాన్ వాటికి షిఫ్ట్ అయ్యాం మేము. ఇట్ వర్క్స్ గ్రేట్. నెక్స్ట్ థింగ్ పర్సనల్గా నాకు వర్క్ అయింది. ఐమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీబడి. ఎస్ఎల్ఎస్ ఇంకా ఫ్లోరైడ్ లేని టూత్పేస్ట్ ఐ స్విచ్ టు బోకా. I've been using it for about 6 months. నాకు పర్సనల్గా ఇట్స్ బిన్ వర్కింగ్ గ్రేట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు యూ కుడ్ గివ్ ఇట్ ఎ ట్రై. నో టాక్సిన్స్, నో హార్మ్ఫుల్ కెమికల్స్ ఇన్ దిస్. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వాప్స్ ఐవ్ మేడ్ సో ఫార్ is switching to these compostable, clean and organic body care products. ఇవి వచ్చేసి లవ్ ఆఫ్ ఎర్త్ కో అని ఒక బ్రాండ్ నుంచి, అండ్ దే హ్యావ్ బిన్ వర్కింగ్ వండర్స్ టు మీ. అందరికీ వర్క్ అవ్వకపోవచ్చు ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, బట్ దెర్ ఆర్ టన్స్ ఆఫ్ బ్రాండ్స్ అవుట్ దేర్ దట్ డూ దిస్. ప్లాస్టిక్ వేస్ట్ ఫ్రమ్ బాడీ కేర్ ప్రోడక్ట్స్ ఈజ్ హ్యూజ్. సో ఐ రికమెండ్ పర్సనల్గా ఎవ్రీబడి టు ట్రై ఇట్. నెక్స్ట్ చిన్న స్వాప్ వచ్చేసి మేము షెల్ఫ్ లైనర్స్ ప్లాస్టిక్ ఆర్ పేపర్ వాడకుండా ఈ క్లాత్వి వాషబుల్వి వాడుతున్నాం అనమాట. దిస్ ఈజ్ ఆల్సో అ గేమ్ చేంజర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I hope you all like it. Please subscribe to my channel if you do.